హస్తినాపుర సభలో ద్రౌపది అవమానానికి గురైనప్పుడు అక్కడ రాజులు, గురువులు, మహావీరులు అందరూ కూర్చుని ఉన్నా ఎవరూ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. దుశ్శాసనుడు ద్రౌపదిని బలవంతంగా సభ మధ్యలోకి లాగుతూ వస్త్రహరణ చేయడానికి ప్రయత్నించాడు. అందరూ చూస్తూనే ఉన్నారు, కానీ ఎవరూ అడ్డుకోలేదు. ఆ సమయంలో మాత్రం ఒక యువరాజు లేచాడు. అతనే వికర్ణుడు. అతను స్పష్టంగా అన్నాడు, యుధిష్ఠిరుడు ముందే తనను తానే పణంగా పెట్టి ఓడిపోయాడు. అలాంటప్పుడు ద్రౌపదిని పణంగా పెట్టడం ధర్మం కాదు. కాని సభ అతని మాటను పట్టించుకోలేదు. ద్రౌపది తన శక్తిని వదిలి పూర్తిగా శ్రీకృష్ణుని ప్రార్థించింది. కృష్ణుడు ప్రత్యక్షంగా సభలోకి రాకపోయినా దైవ సహాయం ఆ క్షణంలో పనిచేసింది. ఆమె వస్త్రం అంతులేని విధంగా పెరిగి అవమానం ఆగిపోయింది. వికర్ణుడు ధర్మం కోసం మాట్లాడినా కురుక్షేత్ర యుద్ధంలో భీముడు చేతిలో మరణించాడు. కౌరవులలో యుద్ధం తర్వాత బతికినవాడు యుయుత్సు మాత్రమే. మహాభారతం ఇచ్చే ప్రధాన బోధ ఏమిటంటే అధర్మం తెలిసి మౌనంగా ఉండటం కూడా పాపమే.